నా చెల్లెల జీవితం నా కాళ్ళ ముందే నాశనం అయిపోతుంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను. నాకొచ్చే కోపానికి చందుగాడిని వాళ్ళ అమ్మా నాన్నల్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది. ఆదిత్య, కానీ నా చేతులు కట్టిపడేశారు శైలు. ఆ శశి సామాన్యురాలు కాదు. తను మా కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్లాన్తో వచ్చింది. ముందు నన్నేమో బయటికి పంపించేసింది. ఆ తర్వాత అన్న వదినల్ని బయటికి వెళ్ళిపోయేలా చేసింది. ఇప్పుడు ఏకంగా మా చెల్లెలు జీవితాన్ని బలి చేసింది. నేనేం చేయాలి శైలు? ఏం చేయాలి? అమూల్య జీవితాన్ని ఎలా కాపాడాలో నాకేం అర్థం కావడం లేదు శైలు. తట్టుకోలేనంత బాధగా ఉంది. ఆదిత్య ప్లీజ్, నా మాట కాస్త ప్రశాంతంగా విను. ఆవేశంలోనూ బాధలోనూ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు మంచి ఫలితాలు ఇవ్వవు. ప్లీజ్ ఆదిత్య, కొంచెం ఓపిక పట్టు. ఇంకెంత ఓపిక పట్టాలి శైలు? అమూల్యని మేము ఎంత అపురూపంగా చూసుకున్నామో తెలుసా? మా ముగ్గురు అన్నదమ్ములకి ఒకే ఒక్క చెల్లి. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి తను ఇంట్లో చిన్న పని చేసింది కూడా లేదు. కానీ అక్కడ టార్చర్ చూపిస్తున్నారు శైలు. అయినా భరించాను. కానీ ఆ చందుగాడు తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. దానికి కారణం మా శశి వదిన అని తెలిసిన తర్వాత నాకు పిచ్చెక్కుతుంది శైలు. ఆ చందు ఫ్యామిలీని మా శశి వదిన్ని ఏదో ఒకటి చేస్తే తప్ప నాకు మనసు తెలియదు. దయచేసి నువ్వు ఆవేశపడక ఆదిత్య. ముందు కాస్త ప్రశాంతంగా ఉండు. నా మాట వినాదిత్య. అది కాదు శైలు. ఆదిత్య ప్లీజ్ ఆదిత్య, నా మాట వినాదిత్య. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ ఆదిత్య. ఏమండి, భోజనం చేద్దు రండి. ఏమండి, ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? ఇంటి దగ్గర ఏమైందోనని నాకు చాలా భయంగా ఉంది సీత. ఆ శశి చేసిన మోసం గురించి అమ్మా నాన్నలకి చెప్పమని నేను ఆదిత్యని పంపించాను. ఇంతవరకు వాడు ఫోన్ చేయలేదు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. పోనీ మీరు ఫోన్ చేయండి. నేను ఫోన్ చేసినా వాడు తీయట్లేదు సీత. సరేలేండి, తర్వాత ఫోన్ చేస్తాడేమో. ఎక్కువగా ఆలోచించకుండా ముందు మీరు ఫోన్ చేయండి. తినండి. ఆ శశి ఎంత దుర్మార్గం చేసిందో చూడు సీత. అన్యాయంగా అమూల్య జీవితాన్ని నాశనం చేసింది. మన విషయంలో ఏం చేసినా నేను పట్టించుకోలేదు. కానీ అమూల్యకి ద్రోహం చేశాక మాత్రం నేను భరించలేకపోయాను. అందుకే ఆ విషయం అమ్మా నాన్నలకి చెప్పమని ఆదిత్యని పంపించాను. దేనికైనా పాపం అనేది పండాలి కదండి. బహుశా ఆ రోజు వచ్చిందేమో. ముందు మీరు భోంచేయండి. హాయ్. ఓ, భోంచేస్తున్నారా? భలే టైంకి వచ్చానే. సీత, నాకు భోజనం వడ్డించవా? నీ చేతి వంట రుచి చూసి చాలా రోజులైంది. ప్లీజ్ వడ్డించు. సరే, నేనే వడ్డించుకుంటాను. ఎంతైనా నీ చేతి వంట రుచి భలే ఉంటుంది సీత. అద్భుతంగా ఉంది. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఓ, నన్ను ఇంటి నుంచి బయటికి గంటేస్తే ఇలా వచ్చానేమో అనుకుంటున్నారా?
లేదు ఆదిత్య నా గురించి చెప్పాలని పాపం చాలా ప్రయత్నం చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తనే తిట్లు తిని బయటికి వెళ్ళిపోయాడు. రామ్, నీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. చాలా ఆలోచించి ఆదిత్యని ప్రిపేర్ చేయించి నువ్వు అక్కడికి పంపించావు, కానీ ఏం చేయలేకపోయావు. నీకు విషయం తెలుసా రామ్? ఆ ఇంట్లో నేను ఒక మహావృక్షంలాగా పాతుకుపోయాను. నన్ను కదిలించడం ఇంపాసిబుల్. నాకు ప్రొటెక్షన్ ఎవరో తెలుసా? బాలు అనుకున్నారు కదూ? కాదు, మీ అమ్మ నాన్నలు, తాతయ్య. వాళ్ళ మంచితనమే నాకు ఫుల్ ప్రొటెక్షన్. అందుకే కదా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? అసలు అమూల్య ఏం తప్పు చేసింది? తన జీవితంలో ఎందుకు నిప్పులు పోస్తున్నావు? అసలు తనక్కడ ఎంత నరకం అనుభవిస్తుందో నీకు తెలీదా? నీ కోపము, నీ పగ ఎవరి మీద? ఈయన మీదే కదా. దానికి మమ్మల్ని సాధించాలి గాని మధ్యలో అమూల్య ఏం చేసింది? యుద్ధంలో రెండు వర్గాలుంటాయి. ఒకటి మన వర్గం, రెండు శత్రువర్గం. అమూల్య బ్యాడ్ లక్ ఏంటంటే తను శత్రువర్గంలో ఉంది. ఒక్కసారి లాఠీ చార్జ్ కి ఆర్డర్ ఇచ్చాక అక్కడుంది గొడవ చేసినవాడా, దారిన పోయేవాడా అని చూడరు. ఎవరు దొరికితే వాళ్లకు పడిపోతాయి. అమూల్య కూడా అలాగే బలైపోయింది. దానికి నేనేం చేయను? చూడు శశి, ఇప్పటికే చేయకూడని తప్పులు చాలా చేశావు. నా మీద ద్వేషంతో ఆ అయోధ్య నిలయాన్ని, అందులో మనుషుల్ని ముక్కలు ముక్కలు చేశావు. నేను సీత బయటకొచ్చాం కదా, ఇక మమ్మల్ని సాధించు. కానీ మా అమ్మ నాన్నల్ని వదిలే. వాళ్ళకి కాస్త మనశ్శాంతి కావాలి. అది కుదరని పని రామ్. ఎందుకంటే ఇప్పుడు నేను కాస్త కరుణించాను అంటే ఆదిత్య గాడు, అమూల్య, ఆ చందు అందరూ నా మీద తిరగబడతారు. అందుకే అందరూ ఇప్పుడు నా దృష్టిలో శత్రువులే అవుతారు రామ్. పాపం ఇంత జరుగుతుందనుకుంటే నన్ను వదులుకునేవాడివి కాదు కదా. పెళ్ళైన దానివి ఇలా మాట్లాడడానికి నీకు కాస్తైనా బుద్ధుందా? లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది నీ ఒక్కడి నాశనం మాత్రమే కాదు, నీ కుటుంబం మొత్తం నాశనం కావాలి. ఎందుకంటే నిన్ను నాకు దూరం చేయడానికి అసలు కారణం నీ కుటుంబమే. ఆ కుటుంబం ముక్కలైపోయి, ఆస్తులు కరిగిపోయి, ఏ జన్మలో ఏ పాపం చేశాము దేవుడా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్తాను ఏం పాపం చేశారు. అప్పటిదాకా నీకు మీ కుటుంబానికి ఈ దిగులు కూడా తప్పదు. పప్పు చాలా బాగుంది. ఓకే, బాయ్. మీరేం బాధపడకండి. తప్పుడు ఆలోచనలతో ఉండే వాళ్ళకి ఆ భగవంతుడు ఏదో ఒక రకంగా అడ్డుపడతాడు. నిన్నటిదాకా మనసులో ఏదో ఒక మూలన శశికి ద్రోహం చేశాను అనే పశ్చాత్తాపం ఉండేది సీత. కానీ ఈరోజు ఆ పశ్చాత్తాపం పోయింది. ప్రేమ విలువ తెలియని మనిషిని ప్రేమించి తప్పు చేశానని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అయ్యో, ఏంటండి? ఏమండి? అసలు ఏం జరుగుతోంది ఇంట్లో?
శశి ఎందుకు మన కుటుంబాన్ని ఇలా విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తోంది? ఒకప్పుడు రాము, సీత, ఆదిత్య, బాలు, అమూల్య అందరం కలిసి ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా గడిపేవాళ్ళం. కానీ ఇప్పుడెలా ఉంటున్నారో చూడండి. ఇదంతా శశి ఈ ఇంటి కోడలుగా వచ్చిన తర్వాతే జరిగింది. అసలు ఆ అమ్మాయికి ఏం తక్కువ చేశాం మనం చెప్పు? రామ్ కూడా అధికారం బాలుకే కట్టబెట్టాడు. అలాంటప్పుడు ఎందుకు అందరి మీద పగ పెంచుకుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆదిత్య ఈ గొడవల్లో నలిగిపోతున్నాడు రాణి. వాడి ఆవేశం మాత్రమే కనిపిస్తుంది, కానీ వాడి మనసుని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అవునండి, ప్రతిసారి వాణ్ణి తిట్టి పంపిస్తున్నాం. వాడు మనకి మంచి చెయ్యాలని చూసినా మనం మాత్రం వాణ్ణి అవమానిస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. సంద్రంలోన నీరంతా కన్నీరాయనే, గుండెల్లోన ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. ఆదిత్య, అమ్మా, ఎలా ఉన్నావురా? అన్నం తిన్నావా? నా మీద కోపం తగ్గిందా అమ్మా? నాకెవరి మీద కోపం లేదురా, బాధగా ఉంది. బంగారం లాంటి కుటుంబంలో ఈ గొడవలు, కొట్లాటలు చూసి తట్టుకోలేకపోతున్నాన్రా. అమ్మా, నా గురించి నీకు తెలుసు కదమ్మా. శశి వదిన చెప్పినట్టు నేను తప్పుడు ఉద్దేశంతో చేయి పట్టుకోలేదమ్మా. కానీ తను ఒట్టేసి చెప్తోంది, ఏది నమ్మాలరా? నేను తనని లాక్కొని వెళ్ళడం నిజం అమ్మా, కానీ అలా చేయడానికి అసలు కారణం వేరే ఉంది. అది బయటకు రాకుండా ఉండడం కోసమే నేను చేయి పట్టుకున్నాను. దాన్నేమో నేను చేయి పట్టుకున్నాను అని హైలైట్ చేసిందమ్మా. ఆదిత్య, నీ గురించి నాకు బాగా తెలుసురా. నువ్వు ఏ తప్పు చేయవు, కానీ నీ ఆవేశం ఎన్ని అనార్థాలకి దారి తీస్తుందో నీకు తెలియడం లేదురా. నువ్వు ఆఫీసులో అందరి ముందు శశి వదిన చెయ్యి పట్టుకుని లాక్కొని పోయావు. అక్కడ అందరి దృష్టిలో అదే కనిపిస్తోంది. నీ ఉద్దేశం ఏంటని ఎవరు చూడర్రా. నువ్వు చేసింది తప్పు అని మాత్రమే చూసే వాళ్ళ కంటికి కనిపిస్తుంది. వదిన అంటే కన్న తల్లితో సమానం అంటారు. అలాంటి వదిన చెయ్యి పట్టుకొని నువ్వలా లాక్కొని వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఒక్కసారి ఆలోచించు. బాలు స్థానంలో నువ్వే గనక ఉండుంటే ఏం చేసేవాడివో నువ్వే చెప్పు. నిజమేనమ్మా, కానీ కోపం తట్టుకోలేక నేను అలా బిహేవ్ చేశాను. తప్పు నాదేనమ్మా. కానీ అన్నయ్య అనుకున్నట్టు నాకే ఉద్దేశం లేదమ్మా. అసలు నేను ఎందుకు అలా చేశానంటే, వద్దు, చందు గురించి అమ్మకి తెలియకపోవడమే మంచిది. నిజం తెలిస్తే
చందుతో వదిన గొడవ పడుతుంది. అమ్మకి తోడుగా రామన్నయ్య సీతొదిన కూడా ఇంట్లో లేరు. ఆ శశి ఏదైనా చేసినా చేస్తుంది. నిజం చెప్పకపోవడమే మంచిది. చెప్పరా, ఆగిపోయావే. అమ్మా, కొన్ని నిజాలు చెప్పాలంటే అవి నిరూపించే సాక్ష్యాలు కావాలమ్మా. వాటికంటే ముందు ఎదుటి వాళ్ళ తప్పుల్ని బయట పెట్టడానికి మనం ఏ తప్పు చేయని వాళ్ళమై ఉండాలమ్మా. ఇప్పుడు అందరి దృష్టిలో నేను తప్పు చేసిన వాణ్ణమ్మా. అందుకే నాకు నిజం చెప్పే అర్హత లేదమ్మా. ఆదిత్య, నువ్వు నా బిడ్డవి, నా పెంపకంలో పెరిగా. నువ్వెప్పుడు తప్పుడు పనులు చెయ్యవనే నమ్మకం నాకుందిరా. హ, కాకపోతే ఆవేశము, కోపము కాస్త తగ్గించుకో. వాటి వల్లే నువ్వు ఇంటికి దూరం అయిపోయావు. ఆ శశి ఏదో మనసులో పెట్టుకొని ఈ కుటుంబాన్ని విడదీస్తుంది అనే విషయం నాకు బాగా అర్థమవుతోంది. అదేంటో మనం తెలుసుకోవాలి. అప్పటి వరకు దయచేసి నువ్వు కాస్త శాంతంగా ఉండరా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చాలా ఓపిగ్గా ఉంటానమ్మా. మీరందరూ జాగ్రత్తమ్మా. ఉంటానమ్మా. ఉమ్. ఓకే డాడీ, ఏం జరిగినా నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. వాడు నన్నేం చేస్తాడు డాడ్? వాడికి ఆల్రెడీ ఇంట్లో అందరూ వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించేశారు. వాడు ఏం చేయలేడు డాడ్. సరే డాడ్, నేను రేపు కాల్ చేస్తాను. ఏంటత్తయ్య, మీరు ఇంకా పడుకోలేదా? అయినా ఎలా పడుకుంటారులేండి. ఆదిత్య చేసిన పనికి కుమిలిపోతున్నారు కదూ. పర్వాలేదులేండి, మీరు వెళ్ళి నిద్రపోండి. ఆదిత్య ఇక మీదట ఈ ఇంటి జోలికి కానీ నా జోలికి కానీ రాడ్లేండి. గుడ్ నైట్ అత్తయ్య. అసలు నువ్వు ఎవరు? ఏంటత్తయ్య ఏమన్నారు? అసలు నువ్వు ఎవరు? ఎందుకు ఇంటికొచ్చావు? అదేంటత్తయ్య అలా అడుగుతున్నారు? నేను మీ కోడల్ని, బాలుకి భార్యని. అసలు నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. నిన్నటిదాకా నాకు తెలిసింది ఒక్కటే, నువ్వు బాలుని ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చావు అని. కానీ నీ ప్రవర్తన, నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని రాలేదు. ఏదో పగతో ప్రేమని అడ్డం పెట్టుకొని వచ్చావనిపిస్తోంది. నువ్వు కావాలని మా కుటుంబాన్ని ముక్కలు చేశావు. ఒక్కొక్కరిని కావాలని ఈ ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నావు కదూ. చెప్పు. అత్తయ్య, మీరు చాలా తెలివిగల వాళ్ళు అత్తయ్య. ఎవరి మనసులో ఏముందో, ఏ పని ఎవరు ఎందుకు చేస్తారో మీకు బాగా తెలుసు. మీరు ఊహించింది నిజమో కాదో మీరు అడగాల్సింది నన్ను కాదత్తయ్య. మీ కొడుకు కాని కొడుకున్నాడే, ఆ శ్రీరామ్, అతన్ని అడగండి. రాముని అడగాల? ఎస్. వాడికి నీకు సంబంధం ఏంటి? వాడెందుకు చెప్తాడు? ఎందుకో రామ్ మాత్రమే చెప్పగలడత్తయ్య. ఈ ప్రపంచంలో ఎవరు క్రిమినల్స్ కాదు. ఏ కారణం లేకుండా ఎవరు కానీ ఎవరికి ద్రోహం చేయరు. ఆ కారణం ఏంటో తెలియాలి అంటే అసలు ప్రాబ్లం ఎవరితో మొదలవుతుందో వాళ్ళని అడగండి. అప్పుడే సరైన సమాధానం దొరుకుతుంది. రాము ఎలాంటి తప్పు చేయడు. అనవసరంగా వాడి పైన నిందలు వేస్తున్నావు శశి. నేను నిందలు వేయడం లేదత్తయ్య, నిజాలు తెలుసుకోమని చెప్తున్నాను. ట్రై చేయండి.
ఇక్కడున్నావా? నీకోసం వెతుక్కుంటున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? మీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం? దేనికి? పైన పండు వెన్నెల కురుస్తుంది, ఇక్కడ ఆరు బయట చల్లని గాలి, ఇక్కడ చక్కటి పక్క వేశాను. ఎందుకోసం అంటారు? ఎందుకోసమని వేరే అడగాల? అది నా కోసమని నాకు తెలుసులే. వస్తున్నా. ఆగండి ఆగండి ఆగండి. నేనెదురు చూసేది దీనికోసం. ఏంటిది? గోరింటాకు. గోరింటాకా? ఆ పండు వెన్నెలలో ఇలా చల్లటి గాలికి ఆరు బయట కూర్చుని భర్త చేతులతో గోరింటాకు పెట్టించుకుంటే ఆ ఆనందమే వేరు. ఇదేం ఆనందం సీత? ఇదే చోట అంతకంటే మించిన ఆనందం దొరికేలా చేయనా? ఆ, ముందు మీరు గోరింటాకు పెట్టండి, కూర్చోండి. మ్. అసలు ఆ శశి ఎవరు? శశి ఎవరో కాదమ్మా, ఒకప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి. నువ్వు ఏదైనా చెయ్యి, ఆ కుటుంబాన్ని మాత్రం ఏం చేయకు. మీ కుటుంబాన్ని ఏవి చేయకుండా ఉండాలి అంటే రామ్కి విడాకులిచ్చేయి. అతనికి దూరంగా వెళ్ళిపో.